ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకేమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఈరోజు నువ్వెంతో కంగారులో ఉన్నావు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సంబంధించిన ప్రతి వాటి విషయంలో ఎవరు నాకు సహాయం చేస్తారని నువ్వు బాధపడుతున్నావు. నాకు కావాల్సిందేదో ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారని నువ్వు కృంగిపోతున్నావు. అయ్యో, నాకు కావాల్సిందేంటో నా భర్తకు తెలియడం లేదే అని ఒక భార్యగా నువ్వు బాధపడుతున్నావు. అయ్యో, నేను కోరుకున్నదేదో నా భార్య అర్థం చేసుకోవడం లేదే అని ఒక భర్తగా నువ్వు వేదన చెందుతున్నావు. తల్లిదండ్రులుగా మీరు బాధపడుతున్నారు. మా బిడ్డలకు మాకేం కావాలో, మా అవసరతలు ఏంటో వాళ్ళు పట్టించుకోవడం లేదని. ఒక బిడ్డగా నువ్వు కూడా బాధపడుతున్నావు. నా మనసు కోరుకున్నదేదో నా తల్లిదండ్రులకు అర్థం కావడం లేదని. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబాన్ని గురించి, నీ భవిష్యత్తును గురించి అయ్యో ఎవరు తీర్చగలరని వేదన చెందుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు అవసరతగా ఉన్నది, నీకు అక్కరతగా ఉన్నది ఏంటో నీ పరలోకపు తండ్రికి తెలియను. నువ్వు మానసికంగా నీకు కావాల్సింది, శారీరకంగా నీకు కావాల్సింది, ఆధ్యాత్మికంగా నీకు కావాల్సింది ప్రభువుకు తెలుసు. నీ శరీర అవసరతల గురించి నువ్వు దిగులు పడుతున్నావా? ఈరోజు నీ అక్కరత ఏంటో దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? అయ్యో, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా విడిపించబడతాను అని నువ్వు బెంబేలెత్తిపోతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ తండ్రినై ఉన్నాను. మీకు అక్కరగా ఉన్నదేదో నాకు తెలుసు. శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేకుండా నువ్వు బాధపడుతున్నావని కూడా ప్రభువుకు తెలుసు. ఆ శాంతిని, ఆ సమాధానాన్ని కూడా ఆయన నీకు ఇవ్వగలడు. ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశ్వాసంలో దిగజారిపోయి ఉన్నావని, ఒకప్పుడున్న అభిషేకం ఇప్పుడు పోగొట్టుకున్నావని, తలాంతులు పోగొట్టుకున్నావని ప్రభువుకు తెలుసు. వాటన్నిటిని కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు. తండ్రి, నా అవసరతలన్నీ నీకు తెలుసు కనుక నాకు సహాయం చేయగలిగిన దేవుడు అని నీ మీద నేను పూర్తిగా ఆధారపడుతున్నానని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర చెప్పగలవో, తప్పకుండా ప్రభు నీ అవసరతలన్నిటినీ తీర్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? ఈ రోజే, ఈ సమయంలోనే నువ్వు మోకరించి, తండ్రి, ఇప్పటి వరకు నేను కలవరం చెందాను, కానీ నాకు కావాల్సిందేదో నీకు తెలుసు, నాకు సహాయం చేయమని అడుగు. నీకు ముందుగానే సిద్ధపరిచిన నీ దేవుడు ఈ క్షణంలో ప్రార్థన చేస్తుంటుండగా అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ సమయంలోనే నాతో పాటు కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రోజు మీ అక్కరతలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈరోజు అనేక అక్కరతల చేత, అవసరతల చేత ప్రభా, నా తండ్రి ఉన్నారు ప్రభా. అయ్యో, మా అవసరతలు ఎవరు తీరుస్తారు, మా అక్కరతలు ఎవరు తీరుస్తారు, మేము కోరుకున్నవి మాకు ఎవరు ఇస్తారు అని బాధపడుతున్న నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు. మా పరలోకపు తండ్రివి, మీకు సమస్తము తెలుసు. మాకు కావలసినవి అన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధపరిచి ఉంచారు కనుక ప్రభా, ఆ సిద్ధపరిచినవన్నీ కూడా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవమానంలో నుంచి వారిని విడిపించండి. శాంతి, సమాధానం మీరు అనుగ్రహించండి. సంతోషంతో వారి హృదయాలు నింపండి. వారి కుటుంబాల్లో నిండు సమృద్ధిని మీరు దయచేయండి. అన్ని విషయాల్లో నీ కృప వారిని ఆవరించినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.